బ్రదర్ సూపర్ హిట్ సినిమా. అందులో నాగార్జున గారి యాక్టింగ్ ఎంతగా ఎంటర్టైన్ చేసిందో మనందరికీ తెలుసు. కానీ ఆ సినిమాలో నాగార్జున గారి బదులు సాయి కుమార్ గారు చేస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు. అదే అభి అలాంగ్ విత్ ది టీమ్. పెద్దోడా దగ్గర అబ్బా నేను దిగనమ్మా. చిన్నోడా నువ్వన్న దగ్గర అబ్బా బాగోదమ్మా. ఎవరో ఒకరు దిగండ్రా బరువు వెళ్ళిపోతున్నాను. పర్లేదమ్మా. రిలాక్స్ పిల్లలు, మీరు ఆడుకుంటా ఉండండి, నేను వెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఓకే. అమ్మ అన్నం తీసుకొచ్చే లోపల మన ఇద్దరు ఒక మంచి ఆట ఆడుకుందామా? ఏం ఆటనియా? దొంగ పోలీస్ ఆట ఆడదాం. దొంగ పోలీస్ ఆటనా? ఇందులో దొంగ ఎవరనియా? ఇంకెవరా నువ్వే. ఒరేయ్ తమ్ముడు, నువ్వు ఎలా దాంకోలే తెలుసా? నేను ఎతికినా దొరకకూడదురా, అలా దాంకోవాలి. రిలాక్స్. ఓ పెద్దలేరా రిలాక్స్ తమ్ముడు. ఇంకా వెతుకుతున్నా తమ్ముడు, చిన్నప్పటి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ్రా? అన్నయ్య, నేను అప్పుడే చెప్పాను, నేను దాక్కోవడం మొదలు పెడితే ఆ భగవంతుడు కూడా నన్ను పట్టుకోలేడు అని. రిలాక్స్. రే తమ్ముడు, రే కంత్రి, ఏ కేటు, రే లబ్బే. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు దొంగకా అన్నాను, కానీ నువ్వు నిజంగా దొంగ అయినప్పుడు ఆటను కొట్టాలనిపించింది. అన్నయ్య, నేను దొంగగా మారడానికి కారణం నువ్వన్నయ్య. కానీ నువ్వు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నావు, కానీ లేకపోతే నిన్ను పట్టుకొని ఆటని కొట్టేవాడినన్నయ్య. దొంగ అన్నయ్య, తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెలి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత పోలీస్ కొత్త దొంగని ఏ దొంగ అని పిలవగానే వచ్చి లాకప్ లో కూర్చొని ఎస్ పోలీస్ అనడానికి నేనేమన్నా ఆ దొంగను అనుకున్నావా? దొంగనాకునిరా, దొంగనాకునిరా. ఈ ఫ్లూటు సింహం ముందు, ఈ అగ్ని ముందు కాదు. అన్నయ్య, నేను సింహం లాంటి దానికి జూలు ఎక్కువ ఉంటుంది, నేను మొన్నే కత్తిరించా, అంతే తేడా, మిగతాదంతా సేమ్. పిల్లలు, మీరు ఆటలాడింది చాలు, అన్నం తిందు రండి. అమ్మ వచ్చింది. చిన్నప్పుడు ఇలాగే అన్నం తినిపించావు, కానీ ఇప్పుడు మేము నీకు తినిపిస్తాం. తినమ్మా, తినమ్మా. అమ్మా, అన్నయ్య అన్నం తినిపిస్తే తిన్నావు, అదే నేను అన్నం తినేయకపోతే ఆ సమాజం నన్ను తప్పుగా అనుకుంటుందమ్మా. అందుకే అన్నం తినమ్మా. తినమ్మా. అమ్మా ఏంటమ్మా వీడు? నువ్వు ముక్కి 30 రోజులు చేసి 30,000 తీసుకొస్తావురా. అదే వాడు ఒక్క నైట్ దొంగతనానికి వెళ్తే 30 లక్షలు తీసుకొస్తాడు. హలో, నీ చిన్న కొడుకు కాదే, నా పెద్ద కొడుకు గొప్పోడు. నాన్నకి అన్నయ్య అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? మొన్న నాన్న రోడ్ నెంబర్ 12 లో బాగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే కాపాడింది అన్నయ్యే. అందుకే నాన్నకు అన్నయ్య అంటేనే ఇష్టం. అమ్మా, ఈ విషయం తమ్ముడికి ఎలా తెలిసిందో అడుగు. ఎందుకంటే ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాడు పట్టుబడితే వాడిని కూడా. రిలాక్స్. అమ్మా, నాకు నైట్ డ్యూటీకి టైం అయిందమ్మా. అమ్మా, నాకు నైటే డ్యూటీ అమ్మా. సరే, ఇక మన డ్యూటీకి టైం అయింది. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. నువ్వేంటి ఎంత అందంగా ఉన్నావు? ఐ లవ్ యూ. ఈ ప్రేమ విషయాలు చేతల్లో చెప్తే ఇంకా బాగుంటుంది. అవునా? రెడీ రెడీ. రిలాక్స్. నాకు భయం వేస్తుంది. భయం వేయడం కాదు, ఇప్పుడు నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. ఏ దొంగ, వచ్చేసావా? నాకు తెలుసు
నువ్వు వచ్చావని. నేను దొంగని దీనికి ఎలా తెలుసు? బా రా, దగ్గరికి రా, నన్ను దోచుకో. ఇల్లు దోచుకోవడానికి వస్తే దీన్ని దోచుకోమంటుంది. ఏదైనా మన పని దోచుకోవడమే. అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చావు? అంటే కంఫర్ట్ గా ఉంటుంది కదా, నేను చేసే పని చీకట్లు, అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చాను. దోచుకో. దోచుకోనా? ఓకే, దోచుకో. రిలాక్స్. ఏయ్ పిచ్చి, ఇంకా ఏయ్, నువ్వు మళ్ళీ యూనిఫామ్ లో వచ్చావేంటి? పోలీసోడు పోలీస్ యూనిఫామ్ లో కాక దొంగ యూనిఫామ్ లో ఉంటాడా? ఇప్పుడేగా దొంగ యూనిఫామ్ లో వచ్చావు. ఏయ్, నువ్వు ఇంకా కలలు కంటున్నావు. రా, నీకు నేను ప్రేమతో ముద్దులు పెడతాను. రిలాక్స్. ఏమ్మా ఇంకా పడుకోలేదా? పడుకోమ్మా, పడుకో. అర్ధరాత్రి అయింది. రేయ్, నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చా? నేను గర్ల్ ఫ్రెండ్ ఇల్లు కాబట్టి వచ్చాను రా. అయితే నేను మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చా. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్. జడ్జ్మెంట్ టైం. రోజా గారు, హౌస్ స్కెచ్ బాగుంది అవి. నీకు మంచి సపోర్ట్ కార్తీ. చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. ఏంటి పవన్, సిగ్గుపడుతున్నావు, ఏమైంది? బాగుంది, అయినా కూడా బాగుంది. నాగబాబు గారు, బాగుంది. ఒకేసారి ఇద్దరు సాయి కుమార్ ని స్టేజ్ మీద చూపించి బాగా షేక్ చేసి వదిలేరు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది.